వస్తున్నా వారా కొడుకు కదా కాదరా కొడుక మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా మీకన్నా తర్వాత పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకందరికీ పిల్లలు ఉట్టబట్టే మీరు కంటరా కనరా మరి ఏదైనా చూపెట్టుకుంటారా ఇట్లనే ఉంటారా? కాదే అమ్మా, మేము ఎక్కడ ఊహించుకునేది ఎన్ని బాధలు పడుతున్నామో నీకేం తెలుసే. అత్తమ్మ ఇగో షాయి తాగు. అబ్బో షాయి మాదవుతుంది. నువ్వైతే పోయి కట్టు నిండా షాయి తాగి చెదర కప్పుకొని మనకపోయే షాయికి ఒక్కటే తక్కువైనా అదే నా బతుకుల మనవయ్య. ఇక తాగుతుంది మాదవుతుంది. నువ్వైతే పో. ఇక ఏమో పిల్లలు లేని ఇంట్లో ముసలోడు అమ్మన్నట్టే ఉంది నా బతుకు. ఎందుకత్తమ్మా నన్ను అట్లా తిడుతున్నావు? అవో నిన్ను నేనెందుకు తిడతా? నువ్వు దేవత అయితే నిన్నెందుకు తిడతా? ఇక నువ్వెందుకు ఏడుస్తావే? ఏడుపు. నేను ఏడవాలి. ఇక మా అత్తమ్మ పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో ముసలోడు అమ్మన్నట్టుంది అని అంటుంది. ఇక నన్నే అంటుంది. ఇక నేనేం చేయాలి? ఎన్నో దేవుళ్ళకి మొక్కబడితే దావకన్నా కూడా పోబడుతుంది. అయినా మాకేం లేకపోయే. ఇక నేనేం చేయాలి? నాకు ఏం అర్థమవుతలే. ఎందుకో దేవుడా ఇంత బతుకు ఇట్లా రాష్ట్రం నాకు. అరే నిక్కి బాల్తో ఆడుకోండి, జాగ్రత్త కింద పడిపోతారు. అబ్బా అక్కడ చూడురే వాళ్ళు పిల్లలు ఎంత బాగున్నారు కదా, ఇద్దరు సేమ్ ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఆమె ఎవరో ఆ పిల్లలతో పాటు ఉంది. ఆమె వాళ్ళ అమ్మాయి ఉంటదే, ఇంకెవరు? అబ్బా ఆమె ఎంత చిన్న పిల్లలకు ఉంది. ఆమెకి ఇద్దరు పిల్లలు అండి. మన ఏజ్ చూడండి, మనము పెద్దగా అయిపోతున్నాము. ఏజ్ ఇంకా మనకు లేకనే పోయే. ఆమె అమ్మాయి లెక్కనే ఉంది కదండి. అబ్బా ఎంత మంచిగా ఉంది కదండి పాప, ఎంత మంచిగా మాట్లాడుతుందో. బాల్ తీసుకో పాప. బాగుంది కదా బాల్తో ఆడుకుంటే. అబ్బా చూసినావా మా ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో. ఏదో మేము